హాయ్ నమస్తే. మా దగ్గర పైసలు తీసుకొని మాకు ఓటేయలేదు, మందు తాగి మమ్మల్ని ఓడగొట్టిండ్రు, ఇంట్లో తీసుకొచ్చి బయటేసిండ్రు అని గ్రామ ప్రజల మీద ఈరోజు ఓడిపోయిన క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో సర్పంచ్ ఎలక్షన్స్లో దుమ్మెత్తి పోస్తున్నారు, శాపనార్థాలు పెట్టుకుంటా బజార్ల పొంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరు సర్పంచ్గా పోటీ చేయమన్నారు? మిమ్మల్ని లక్షల లక్షలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు ఖర్చు పెట్టమన్నారు? మీకు రోజు ఉదయం సాయంత్రం ఎవడు మందు వేయమన్నాడు? మీరే ఊహించుకున్నారు సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే సర్పంచ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏదో బంగారం వజ్రాలు సంపాదించుకోవచ్చు అని మీరు ఊహించుకొని ఎకరాలు నమ్ముకొని అప్పులు తీసుకొచ్చి సర్పంచ్ ఎలక్షన్లో ఖర్చు చేసిండ్రు. మీకు తెలియదా? సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే వాడు గెలుస్తాడు, వాడు ఓడతాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలిచేది ఒక్కటే. సర్పంచ్ ఎలక్షన్స్లో కాదు, ఎలక్షన్స్లో ఏ ఖర్చు పెట్టినా కూడా గోడకేషన్స్ ఉన్నాయి, అది తిరిగి రావు. అవి మీకు తెలుసు. అయినా కూడా మీరు ప్రెస్టేజ్ పోయి అన్ని అమ్ముకొని వచ్చి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి పైసలు పోగొట్టుకొని ఈరోజు గ్రామ ప్రజలను అంటే ఊరుపడతారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. సర్పంచ్ ఎలక్షన్స్లో కాదు, ఎలక్షన్స్లో పోటీ చేసి ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించండి. సో పైసలతో పని ఎలక్షన్ అంటే ఈరోజు ముట్టిగా మామూలుగా మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. ఓకేనా? ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.